ఈరోజు ఫ్యామిలీతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవుడిని దర్శించడం జరిగింది. రాష్ట్రము మన టీజీఎస్ఆర్టీసీ సంస్థ బాగా ఉండాలి, అందరికీ బాగా జరగాలని చెప్పి దేవుడిలో మొక్కడం జరిగింది. ఇక్కడ గత సంవత్సరం నుంచి యాదాద్రి టెంపుల్కి రాష్ట్రం నుంచి పక్కన ఉన్న రాష్ట్రం నుంచి కూడా చాలామంది భక్తులు రావడం జరుగుతుంది. దాని అనుగుణంగా మనం కూడా ఇక్కడ మినీ బస్సెస్ని నడపడం జరుగుతుంది. ఆల్మోస్ట్ రోజు 20 నుంచి 25 వేల మంది బస్సెస్లో ప్రయాణం చేస్తూ ఇక్కడ దేవుడిని దర్శించడం జరుగుతుంది. వచ్చే రోజు కూడా ఇంకా భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. చాలా డెవలప్ అవుతుంది. దాని దృష్టిని పెట్టుకుని కూడా మనము బస్సెస్ని ఇంకా ఎక్కువ నడపడానికి కూడా సంస్థ సిద్ధంగా ఉంది. అదేవిధంగా యాదాద్రి కూడా చాలా జిల్లా నుంచి కూడా చాలామంది ప్రజలు వస్తున్నారు. దాని అనుగుణంగా కూడా మనము బస్సెస్ నడపడం జరుగుతుంది. ఇంకా రద్దీ పెడుతూ కూడా కొత్త బస్సెస్ కూడా ఇక్కడ మనము శాంక్షన్ చేయడం జరుగుతుంది. త్వరలో అవి రావడం జరుగుతుంది. డెఫినెట్లీ అవి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ మెరుగైన సేవ చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా హైవే పైన కూడా కొంచెం ఇబ్బంది ఉందని చెప్పి తెలిసింది. నా దృష్టికి మీరందరూ కూడా తీసుకొచ్చారు. డెఫినెట్లీ అక్కడ ఒక రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేస్తే అక్కడ కూడా మన సూపర్ లగ్జరీ బస్సెస్ కావచ్చు, వేరే బస్సెస్ కూడా అక్కడ ఆపి ప్రజలు కూడా ఒక అనుకూలు చేయడానికి కూడా సంస్థ కూడా సిద్ధంగా ఉంది. మనము దాదాపు 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మన టీజీఎస్ఆర్టీ సంస్థకు రాష్ట్ర ప్రజలు చాలా ఆదరణ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి టీజీఎస్ఆర్టీసీ యాజమాన్య తరపు కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ వచ్చే రోజు కూడా ఇదే విధంగా మనల్ని ఆదరించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. శ్రీరంగే ఏతయ దేతా ఏవ దేవతా ప్రీణాది పర్యా